ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో అందరికీ కూడా శుభములండి. అందరూ బాగున్నారా? ఉదయకాల సమయంలో యథావిధిగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనం అందరం పాలిభాగస్తులమై నిత్యము కూడా మన యొక్క శ్రమలను మనం పూర్తి చేసుకొని నూతన జీవితము అదేవిధంగా నూతన రోజులోకి మనం అడుగుపెట్టేటప్పుడు ప్రార్థన ద్వారా మనం మన ఆధ్యాత్మిక జీవితాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఎట్టి క్రియనైనా సరే దేవుని చిత్తానుసారంగా నెరవేర్చుకున్నట్టయితే మనము ఖచ్చితంగా మంచి ఫలములు పొందిన వారము అవుతాము. మరి ఈ క్రమంలో నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో పాలిభాగస్తులైన ప్రతి క్రైస్తవ బిడ్డలందరికీ కూడా దేవుని పరిశుద్ధ నామములో మరొకసారి వందనాలు. క్రమం తప్పకుండా ఈ యొక్క క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రతి అధ్యాయానికి సంబంధించినటువంటి వచనాలను మనము ధ్యానించుకుంటున్నాము. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మీరందరూ కూడా సువార్త భారాన్ని కలిగి ఉండాలని, మీకు ఏ మార్గమాల ద్వారా అయితే అవకాశాలు దొరుకుతున్నాయో వాటి ద్వారా సువార్తను ఇతరులకు తెలియజేసే క్రమంలో ఈ యొక్క ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా జరుగుతున్నటువంటి మన రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇతరులకు చేరవేసే క్రమంలో ముందుగా మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత ఇతరులకు కూడా మీరు సువార్తను అందించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము ఆయన ద్వారా ఆదరించబడి మనము ఖచ్చితంగా గొప్ప అవకాశాలు మనము పొందుతాము. మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ని ముందుగా ప్రార్థన ద్వారా మనం అందరం కూడా ప్రార్థించుకొని వాక్యంలోనికి వెళ్ళి ఆ యొక్క వాక్య విషయాలను మనం తెలుసుకుందాము. తలలో ఉంచుకున్నట్టయితే ప్రార్థన. పరిశుద్ధుడ రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ప్రశస్త నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు తండ్రి నాయన. లోకరక్షకుడమైన మా దేవ, సమస్త విషయాల పట్ల ప్రభు తండ్రి నాయన మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టిగానే వందనాలు నాయన. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మీరు చేసినటువంటి గొప్ప అద్భుతములు ఎందుగాను, అదేవిధంగా ప్రభు తండ్రి మీరు చేసిన గొప్ప స్వస్థతల విషయాల గురించి ఒక పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో ప్రభు పొందపరిచినటువంటి ప్రతి అంశాన్ని మేము ధ్యానించుకునే ఈ సమయంలో మీరు మాకు తోడై నడిపించండి ప్రభు. మా శరీర బలము కన్నా ప్రభు తండ్రి దైవ బలము ద్వారా, వాక్కు బలము ద్వారా ప్రభు మీ మాటలు మేము ధ్యానించుకునే వారముగా మీరు ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మనామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, నేటి దినము మనము రక్షణ వాక్యంలో గడిచిన దినములో మార్కు సువార్త 1వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకోవడం జరిగింది. మరి నేటి దినము మార్కు సువార్త 2వ అధ్యాయము. ఈ యొక్క 2వ అధ్యాయంలో పొందపరిచినటువంటి వచనములు మొత్తముగా 28 వచనములు ఈ యొక్క అధ్యాయంలో పొందపరచడం జరిగింది. మరి యథావిధిగా మనము మార్కు గారి గురించి అధ్యాయం ప్రారంభం ముందు ఒక 2 మాటలు, ఎందుకంటే 16 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి ఈ 16 అధ్యాయాల లోపు మార్కు గారి నుంచి ఒక్కొక్క విషయాన్ని మనం మాట్లాడుకునే రకంగా చూసుకున్నట్టయితే నేటి దినం మార్కు గారికి ఉన్నటువంటి మరొక పేరు యోహాను మార్కు గారు, అంటే జాన్ మార్కు గారు అని కూడా ఆయన్ని కొన్ని సందర్భాల్లో పిలవడం జరిగింది. కొన్ని వ్యక్తుల మధ్య ఆయన్ని యోహాను గారు అని కూడా మాట్లాడడం జరిగింది. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క మార్కు గారు ప్రత్యేకంగా ఎక్కువగా ఏంటంటే అన్యులకు దేవుని యొక్క క్రియల ద్వారా కానీ దేవుని చేసే అద్భుతాల గురించి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలకు, యూదా ప్రజలకు, సముద్ర తీరంలో ఉన్న గలిలయ ప్రదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా వారు ఏంటంటే వారికి ధర్మశాస్త్రాల విషయాల పట్ల కానీ అన్యులు కాబట్టి వారికి ఆ విషయాల కన్నా ఏదైనా అద్భుతాలు జరిగే విషయాల పట్ల వారు గొప్ప ఇష్టభరితమై ఉండి దేవుణ్ణి త్వరగా తెలుసుకుంటారని ఒక విషయంలో అన్యజనులను ఉద్దేశించి మార్కు గారు దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుత క్రియలు, కార్యాలతో పాటు దేవుని సేవా విధానము, ఆయన చేసినటువంటి బోధన గురించి మార్కు సువార్తలో మనకి పొందపరచడం జరిగింది. మార్కు సువార్త చదువుతున్నంతసేపు కూడా ప్రతి క్రైస్తవ బిడ్డలందరూ కూడా అన్యులకు సంబంధించి దేవుడు చేసినటువంటి గొప్ప క్రియల గురించని మీరు ప్రారంభం నుంచి చదివేటప్పటి నుంచి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాక్యంలో మీరు దాన్ని ధ్యానించుకుంటే ఆ వాక్య భావాన్ని మనము తెలుసుకున్నవారు. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టే మరి నేటి దినము 28 వచనాలలో మనం చూసుకుంటే మొట్టమొదటిగా ఈ యొక్క 28 వచనాలను కూడా మనము 4 భాగాలుగా మనము వివరించుకుందాము. మొట్టమొదటి భాగం ఏంటంటే 1 నుంచి 12 వచనాలు మనం చూసుకున్నట్టయితే పక్షవాత రోగికి యేసుక్రీస్తుల వారు నయం చేయుట. అదేవిధంగా రెండవది భాగంగా మనం చూసుకుంటే 13 నుంచి 17 వచనాల్లో శిష్యుడైన మత్తయి గారిని ప్రభువైన యేసుక్రీస్తులు ఏర్పరచుకునుట.
అదేవిధంగా 3వ భాగం మనం చూసుకున్నట్టయితే 18 నుంచి 22వ వచనము ఉపవాసాల గురించి ప్రశ్నలు. అదేవిధంగా 4వ భాగంగా మనం చూసుకుంటే 23 నుంచి 28 విశ్రాంతి దినమ రోజు ప్రభువైన యేసుక్రీస్తుల వారి కొరకు అనే ఒక విషయాన్ని ఈ యొక్క 4 భాగాలు 28 వచనాలు ఈ యొక్క అధ్యాయంలో ఉంటే వీటిని 4 భాగాలుగా మనము వీటిని విభాగించుకున్న తర్వాత వీటిని మనం ధ్యానించుకుందాము. మరి ముఖ్యంగా ఫస్ట్ గా మనం చూసుకున్నట్టయితే 1 నుంచి 20 వచనాల యొక్క ఒక అర్థము ఏంటి అంటే, లోక మార్గంలో దేవుని రూపంలో మనిషిని ప్రభువైన యేసుక్రీస్తుల వారు సృష్టిలో ప్రవేశపెట్టిన తర్వాత మానవుని యొక్క జన్మలో పాపము కానీ పొరపాట్లు కానీ తప్పులు కానీ చేసినటువంటి ఒక వ్యక్తి కానీ లేదంటే మనుషులు కానీ ఎవరైనా కూడా వారు ఆ యొక్క స్థితిని బట్టి వారు తెలుసుకొని దేవుని ఎరిగి రక్షణను పొందిన తర్వాత వారి యొక్క పాపములు క్షమింపబడతాయి. ఎందుకనంటే లోక మార్గాల్లో వారు నడుచుకున్న స్థితిని వారు గ్రహింపు పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొందితే ఖచ్చితంగా వారికి ఉన్న పరిస్థితిలో వారికి ఉన్నటువంటి ఎటువంటి అనారోగ్యాలు కానివ్వండి, ఎటువంటి సమస్యలైనా దేవాతి దేవుడు ఆయన ప్రార్థన ద్వారా మనము ఖచ్చితంగా రక్షణ పొందివారు అవుతాము. ఆ విధంగా మనం చూసుకుంటే ఇక్కడ 1 నుంచి 14వ వచనంలో మనం చూసుకుంటే 2వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు యొక్క హీలింగ్ మినిస్ట్రీ అంటే స్వస్థతలు చేసేటువంటి విధానం కొనసాగించి చేస్తున్నప్పుడు కపెర్నహూములోనే ఉన్నప్పుడు ఏం జరిగిందనంటే అక్కడ ఒక పక్షవాయువు గల ఒక వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వస్థత పరచడం జరిగింది. అయితే అక్కడ స్వస్థత పరిచినటువంటి ఒక విధానంలోనే అక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాట, యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములను క్షమింపబడి ఉన్నవి పక్షవాయువుతో చెప్పాను. ఏదైతే ఆ యొక్క ప్రదేశంలోనే ఆ పక్షవాయువులు తీసుకొచ్చిన 4 వ్యక్తులు వారి యొక్క విశ్వాసాన్ని చూసి ప్రభు యేసుక్రీస్తుల వారు వారి పాపము క్షమింపబడి ఉన్నది అని అక్కడ ప్రత్యక్షంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ కుమారుడికి తెలియజేయడం జరిగింది. ఆ సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ఈయన ఏంటి దేవదోషణ చేస్తున్నాడు, ఇటువంటి దేవదోషణ ఇటువంటి పాప క్షమాపణ చేసినటువంటిది కేవలం దేవుడు మాత్రమని అక్కడ ఉన్నటువంటి పరిసయ్య శాస్త్రులు వారు యూదులు కాబట్టి వారు ప్రభువైన యేసుక్రీస్తులో చేసే అద్భుత కార్యాల మీద వారికి తెలిసినప్పటికీ కూడా వారు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఒక మెస్సయ్యగా వారు నమ్మలేదని ఒక విషయాన్ని మన పాత నిబంధన మన మత్తయి సువార్తలో కూడా మనం తెలుసుకున్నాం. ఆ రకంగా ఇక్కడ కూడా ఏంటంటే వారు ఈ రకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారని ఒక విషయాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క గ్రహింపు కలిగి ఉండి వారికి ఆత్మను గ్రహింపు కలిగి ఉండి అక్కడ ఆయన చెప్పినటువంటి మాట మరొకటి చూసుకుంటే, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలన వారితో చెప్పి పక్షవాయువు వాడు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అని చెప్పగానే ఆ పక్షవాయువు ఉన్నటువంటి స్వస్థత పొందినటువంటి ఆ పక్షవాయువు గలవాడు ఆ రకంగా ఆయన ఒక స్వస్థతను ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారా పొందడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పాపములు క్షమించేటువంటి సర్వ అధికారము మన మీద సమస్త అధికారము కలిగినటువంటి వ్యక్తి మన రక్షకుడైన లోక రక్షకుడు ప్రభు యేసుక్రీస్తుల వారని మనము ఈ యొక్క వచనముల ద్వారా మనము తెలుసుకుంటాం. ఆ తర్వాత మనం చూసుకుంటే 13 నుంచి 17 అంటే ఇక్కడ శిష్యులని పరంపర కొనసాగింపు అంటే అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే ఆ సముద్ర తీరంలో గలిలయ ప్రాంతంలోని మొదటి అధ్యాయంలో చూసుకున్నట్టయితే పేతురు సీమోను గారిని ఆంద్రేయ గారిని ఏర్పరచుకోవడము, అదేవిధంగా జబదయి కుమారులని యాకోబు గారిని యోహాను గారిని ఏ రకంగా అయితే ఆయన ఏర్పరచుకున్నారో ఆయన పిలుపు మేరకు ఇక్కడ కూడా మత్తయి గారిని కూడా ఇక్కడ ఆయన పిలుపు మేరకు ఏర్పరచుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 13 నుంచి మనకి 17 వచనాల వరకు కూడా శిష్యుడైనటువంటి మత్తయి గారు ప్రభువైన యేసుక్రీస్తుల వారు 12 మంది శిష్యులలో ఒకరైన మత్తయి గారి గురించి ఇక్కడ కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా రాయడం జరిగింది. ఇక్కడ ఇదే విధంగా ఇక్కడ పరిసయ్యులు కూడా ఏంటనంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని శోధించడం మొదలు పెట్టారు. ఏ రకంగా ఏంటి ఈ యొక్క మత్తయి గారు పిలిచిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఎరిగిన తర్వాత ఆయన ఇంట్లో ఆయనకు భోజనం ఏర్పరచుకున్నప్పుడు సుంకరులతోని పాపులతోని కూర్చొని యేసు ప్రభు భోజనం చేస్తానని ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క శిష్యులతో మాట్లాడుతున్నటువంటి విషయాలను ప్రభువైన యేసుక్రీస్తుల వారు గ్రహించడము, ఈ యొక్క పాపులతోని సుంకరులతో కలిసి భోజనం చేయడం ఏంటి అని అక్కడ ఉన్నటువంటి పరిచయాలు ప్రభువైన యేసుక్రీస్తు శోధన గురి చేస్తున్న ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాట ఏంటనంటే,
యేసు ఆ మాటలు విని ఏదైతే అక్కడ మత్తయ్య గారిని పిలుపు మేరకు ఆ యొక్క గృహంలో జరుగుతున్న ఆ సమయంలో పరిచర్యలు శోధిస్తున్న మాటకి ప్రభువు యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, రోగులకే గాని ఆరోగ్యములు గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలవచ్చితిని గాని నీతిమంతును పిలవరాలేదని వారితో చెప్పాను. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నది అంటే, ఖచ్చితంగా నీతిమంతుడు, యథార్థవంతుడు, అదేవిధంగా ధర్మాన్ని పాటించేవాడు, న్యాయం కలిగిన వాడికి నేను ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఏదైతే పాపం అనే బలహీనతలో ఉన్నవాడిని నేను రక్షించుటకు నేను ఉన్నాను. పాపంలో పడిన ఏ ఒక్క వ్యక్తి ఆ స్థితి నుంచి వారు మార్పు పొంది దేవుని రక్షణ పొందాలనే ఒక ఉద్దేశంతోనే ప్రభువు యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ఒక మాటను మనము ఖచ్చితంగా తెలుసుకున్న వారమై ఉండాలి. ఆ తర్వాత మనం చూసుకుంటే 3వ భాగంగా 18 నుంచి 22 వచనాల్లో మనం చూసుకుంటే ఉపవాసాల గురించి అక్కడ జరిగినటువంటి సంభాషణ. ఈ సంభాషణ కూడా పరిసయ్యులు ప్రభువు యేసుక్రీస్తుల వారిని శోధించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే 18 నుంచి 22 వచనాల్లో అక్కడ యోహాను శిష్యులు, పరిసయ్యులు గాని యోహాను శిష్యులు గాని బాప్తిసమిచ్చి యోహాను ఏదైతే ఉపవాసాలకు సంబంధించినటువంటి ప్రక్రియను మాకు తెలియజేస్తున్నారు, మరి శిష్యులైనటువంటి మీ ప్రభువు యేసుక్రీస్తు వారి శిష్యులు ఎందుకు దీన్ని వీరు తిరస్కరించున్నారు అని చెప్పి ప్రభువు యేసుక్రీస్తుల వారిని అడిగినప్పుడు ప్రభువు యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి గొప్ప సమాధానము పరిచర్యలు శోధిస్తున్న ఆ సమయంలో యోహాను శిష్యులను కానీ పరిచర్యలను కానీ వీరందరిని ఉద్దేశించి ప్రభువు యేసుక్రీస్తులు చెప్పిన సమాధానం ఏంటంటే, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము కూడా వీరు ఎటువంటి ఉపవాసములు చేయరు. ఎందుకంటే పెండ్లి కుమారుడు ఒక సమయం రాగానే ఆయన తండ్రి దగ్గరికి చేరుకుని ఆరోహణం అయిన తర్వాత వీరి యొక్క జీవన విధానం కానీ వీరి యొక్క ప్రతి ఒక్క పనిలో కానీ వీరు ఉపవాసాలు ఉండి దేవుని విశ్వాసంతో వారు ముందుకు నడుచుకునే రోజులు వస్తాయి అనే ఒక విషయాన్ని వారికి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ పెండ్లి కుమారుడు అనగా ఎవరు అని మనం ఆలోచిస్తే, పెండ్లి కుమారుడు అని చదువుతున్నప్పుడు మనం దాన్ని ఎవరు కాదండి, ప్రభువు యేసుక్రీస్తుల వారు ఆయన ఒక ఉపమాన రీతిలో ఆ యొక్క మాటను చెప్పడం జరిగింది. ఇది మన వ్యక్తిగత మాటలో మాట్లాడుకుంటే ఆయన ఉన్నంత కాలము కూడా వీరు విందులు చేయడము లేదంటే అద్భుతాలు చూడడము, యేసుక్రీస్తుల వారు చేస్తున్న ప్రతిదాన్ని చూడడమే తప్పించగాని వారు ప్రత్యక్షంగా ఏమీ చేయరు అనే ఒక మాటను చెబుతూ దాన్ని కూడా ప్రభువు యేసుక్రీస్తుల వారు ఇక్కడ మనకి ఏం చెప్పారని అంటే, ఒక ఉపమానం అర్థమయ్యేలాగా చెప్పారు. ఎవడును పాత బట్టకు క్రొత్త గొడ్డ మాసిక వేయడు, అదే విధంగా ఎవడును పాత పిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసము పొయ్యడు. ఆ రకంగా చూసుకున్నట్టయితే ప్రభువు యేసుక్రీస్తుల వారి యొక్క ఉపమానాన్ని బట్టి ఏ సమయాల్లో జరగాల్సినటువంటి ఆ క్రియ ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరు కూడా ఇక్కడ వాక్యం చెప్పినట్టు ఎవరు పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసము పోయాడు అంటే ఏ రకంగా ఈ యొక్క పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష పోస్తే అది కారిపోవడం కానీ లేదంటే అది పాడైపోవడం కానీ జరుగుతుంది. ఆ రకంగా ఈ యొక్క ఉపమానంతో ఆ యొక్క ఏదైతే ఉపవాస ప్రార్థనలకు సంబంధించిన విషయాలను ప్రభువు యేసుక్రీస్తుల వారు వారికి క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 23 నుంచి 28 వచనాలలో మనం చూసుకుంటే విశ్రాంతి దినము రోజు ప్రత్యేకించబడినటువంటి 6 దినాలు మనము శ్రమ దినములలో మనం కష్టపడి 7వ రోజు విశ్రాంతి దినము అనేది ధర్మశాస్త్ర పరంగా వస్తున్నప్పుడు కృపా సువార్తలో కూడా విశ్రాంతి దినానికి సంబంధించి ప్రభువు యేసుక్రీస్తుల వారు కొన్ని విషయాలను మనకు తెలియచేయడం జరిగింది. ఏదైతే విశ్రాంతి దినము రోజు ప్రభువు యేసుక్రీస్తుల వారు మరొకసారి పరిసయ్యులు కూడా దాన్ని శోధించడం జరిగింది. ఎందుకు ఏ రకంగా శోధించారనంటే, ఏ రకంగా అయితే ప్రభువు యేసుక్రీస్తుల వారు ఇక్కడ మనం చూసుకుంటే 23వ వచనం, మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమును సాగిపోవచ్చు వెన్నులు త్రించుచుండిరి. అందుకు పరిచర్యలు చూడము విశ్రాంతి దినమును చేయకున్నది వారు ఎలా చేయుచున్నారని ఆయనని అడిగిరి. అప్పుడు ప్రభువు యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి సమాధానం ఏంటి అనే దాని ముందు అసలు విశ్రాంతి దినము రోజు మనము పాత నిబంధన ప్రకారం ధర్మశాస్త్రము క్రింద మనం లేము. ఏదైతే మనం లోకరక్షకుడు ప్రభువు యేసుక్రీస్తుల వారు దేవాతి దేవుడు తండ్రి చేత అభిషేకించబడి పరిశుద్ధాత్మ చేత ఆశీర్వదించబడి ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా ఆయన ఆధీనంలోని సర్వ సృష్టి ఆయన ఆయనతో ఉన్నప్పుడు మనము కృపా సువార్తలో కలిగి ఉన్నప్పుడు ప్రభువు యేసుక్రీస్తుల వారు విశ్రాంతి దినము రోజు చేసేటువంటి గొప్ప సేవ గాని గొప్ప మేలును గాని ఎక్కడ విడిచిపెట్టుందని ఇక్కడ క్లుప్తంగా ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎందుకనంటే సేవాభావం గాని మేలు చేసే విధానం గాని అవన్నీ కూడా ఒక దేవుడికి ఇష్టమైనటువంటి క్రియలు. ఇది విశ్రాంతి దినము రోజు మనం పని చేయకపోయినా పర్లేదని చేసే
మేలు కానీ చేసే సేవా మార్గాన్ని కానీ ప్రతి ఒక్క మానవుడు కలిగి ఉండాలని కృపా సువార్త ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకి చెప్పడం జరిగింది. దీనికి ఉదాహరణగా చెప్పినటువంటి మాట ఏంటంటే పాత నిబంధన కోట్ చేస్తూ, ఎందుకంటే అక్కడ శోధించింది పరిసయ్యులు కాబట్టి వారికి అర్థమయ్యే రీతిలో ఏం చెప్పారని అంటే, మీకు తెలియదా, అందుకు ఆయన వారితో ఇట్లెను, తానును తనతో కూడానున్న వారును ఆకలి కొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరన్నడు చదవలేదా? అంటే అక్కడ ప్రధాన యాజకుడు, ఇదే మత్తయి సువార్త మనం 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ పేరు మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే మార్కు గారు ప్రతి పేరుని కూడా ఒక అర్థాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ యొక్క ప్రధాన యాజకుడు ఎవరు? అబ్యాతారు అనే ఒక ప్రధాన యాజకుడు ఉన్నప్పుడు అక్కడ యాజకులే గాని, అదేవిధంగా అక్కడ చూస్తే ఇతరులు తినకూడదు సుముఖపు రొట్టెలు తాను తిని వానితో పాటు ఉన్నవారికి ఆ విశ్రాంతి దినం రోజు ఏర్పరిచిన విధానం మీకు తెలియదా అని పరిచయులను వారు శోధిస్తున్న సమయంలో పరిచయులకు దీని గురించి చెప్పడం జరిగింది. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి ఒక మాట ఏంటి అని అంటే, మరియు విశ్రాంతి దినము మనుషులు కొరకే నియమింపబడెను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు, అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. ఈ రకంగా మన యొక్క మార్కు సువార్త 2వ అధ్యాయంలో 28 వచనాలలో మనము 4 భాగాలుగా మనం మాట్లాడుకున్నటువంటి నేటి ఈ అధ్యాయాన్ని బట్టి కానీ నా జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటి ఈ యొక్క అధ్యాయం ద్వారా అని మనం గ్రహించుకున్నట్టయితే, ప్రభువైన యేసుక్రీస్తుల వారు మొట్టమొదటగా ఏంటంటే స్థితి, పాపం అనేది ఒక బలహీనత, పాపం అనేది ఒక స్థితి, ఆ స్థితిలో నుంచి వారు పశ్చాత్తాపపడి ఆ స్థితిని విడిచిపెట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఆ స్థితిలో నుంచి బయటకు రావడానికి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రార్థించి ప్రార్థన ద్వారా మనం ఆ స్థితిని తప్పించుకోవడానికి దేవాతి దేవుడు లోకరక్షకుడు సిద్ధంగా ఉన్నాడు. మన పాపాలని క్షమించే ఒక వ్యక్తి మన దేవుడు. మన పాపాల నుంచి మనల్ని విముక్తి పొందించేది మన దేవుడు లోకరక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు అనే ఒక విషయాన్ని మనం తెలుసుకుంటూ, మన యొక్క పాపం అనేది కేవలం మన ఒక బలహీనత, ఆ పాపం నుంచి ఆ స్థితి మనం దాన్ని విడిచిపెట్టినట్టయితే మనం గొప్ప ఆశీర్వాదం పొందుతనే ఒక విషయాన్ని మనం తెలుసుకున్న వారము. అదేవిధంగా రెండవ విషయము, విశ్రాంతి దినం రోజు ఒక మానవుడుగా ఒక వ్యక్తిగా ఈ యొక్క లోక మార్గంలో కృపా సువార్తగా ఉన్నప్పుడు మనము ఏదైతే విశ్రాంతి దినం రోజు నువ్వు చేసేటువంటి ఒక మేలు కానీ ఇతరులకు నువ్వు చేసేటువంటి సేవ కానీ అది గొప్ప ఆశీర్వాదం అయి ఉండాలి. అదేవిధంగా అట్టి ఆశీర్వాదం పొందినటువంటి సేవ మేలుకి ఎటువంటి అడ్డంకులు లేవని ప్రభువు యేసుక్రీస్తుల వారు మనకి ఒక కృపా సువార్త ద్వారా మనకి తెలియచేయడము జరిగింది. మరి మనం ఈ యొక్క క్రియలన్నింటినీ కూడా మనం ఈరోజు ధ్యానించుకున్న ప్రతి మాటని ప్రతి వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని మనకున్నటువంటి సమయాల్లో మీరందరూ కూడా ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం వాక్యము ఎంత విన్నా, వాక్యాన్ని మనము ఎన్ని రిఫరెన్సులతో మనం మాట్లాడుకున్నా కూడా వాక్యముగానే ఉండిపోతుంది. ఎప్పుడైతే ఈ యొక్క 28 వచనాలు ఉన్నప్పుడు దీని మీద ప్రతి వ్యక్తి కూడా, లోకంలో ఉన్న ప్రతి క్రైస్తవ సోదరుడు, అన్యుడు ఎవరైనా కావచ్చు, దీన్ని తెలుసుకోవాలి అనుకుంటే దీని మీద ప్రత్యేకమైన కేస్ స్టడీ చేయాల్సిందే. ఎందుకనంటే ఇవి మనం తెలుసుకుంటున్నవి దేవుని మాటలు. దేవుని మాటలు సర్వసాధారణమైన మాటల్లా ఉండవు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం ముందు అసలు దేవుని గురించి తెలియాలి అని అంటే పరిశుద్ధ గ్రంథ వాక్యములను మనం ఖచ్చితంగా మనకున్నటువంటి ఈ యొక్క మంచి సమయంలో వీటిని మనం ధ్యానించుకొని మనము తద్వారా ప్రార్థనలో ఈ యొక్క వాక్యముల ద్వారా మా జీవితం నడాలని మనం ఖచ్చితంగా మన రక్షకుడైన లోక ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మనము అడిగినట్లయితే ఆయన మనకి ఖచ్చితంగా మనల్ని ఆదరించడం జరుగుతుంది, మనల్ని ఆశీర్వదించడం జరుగుతుంది. మన యొక్క ఆలోచనలు ఆయనకు ఎరిగినవాడు, మన క్రియలు ఆయన ఎరిగినవాడు కాబట్టి మనం ఖచ్చితంగా మనకి ఫలింపచేసే జీవితాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వాక్యానుసారంగా జీవితం పొందాలని మన ప్రార్థన ద్వారా ముగించుకుందాం. తలలో ఉంచుకున్నట్టయితే కలిసి అందరం ప్రార్థించుకుందాము. స్తోత్రం ప్రభువా తండ్రి, స్తోత్రం నాయన, మిక్కిలి కనికరమ గల మా దేవ, మా యొక్క జీవితములను ప్రభువా తండ్రి మీ చేతకు అప్పజెప్పి ప్రభువా నాయన మా యొక్క క్రియలు, మా యొక్క మార్గాలు, సమస్త విషయాలలో ప్రభువా మీరే మమ్మల్ని నడిపిస్తున్నారు యేసయ్య. మరి నేటి దినము మేము అందరము కలిసి ఉదయకాల సమయంలో రక్షణ వాక్యంలో పాలిభాగస్తులైన మేమందరము కూడా ప్రభువా మొదటగా నీ నామాన్ని మేము ఆరాధించి స్తుతించుకుని ప్రభువా మీరు చేసినటువంటి గొప్ప విషయాల గురించి ప్రభువా
మార్కు గారు తెలియజేసిన విధంగా ప్రభువా మేము కూడా ఈ యొక్క అధ్యాయంలో విషయాలను మేము గ్రహించుకున్నాం ప్రభువా తండ్రి. మీరు చేసిన గొప్ప అద్భుతాలు, అన్యజనుల విషయాల పట్ల మీరు చేసిన గొప్ప క్రియలను గాను, అదేవిధంగా మీరు బోధించినటువంటి అనేకమైన బోధనలను గాను ప్రభువా, మీ యొక్క దీర్ఘ శాంతిని ప్రభువా మేము కలిగి ఉన్నాం నాయన. మా యొక్క జీవితాలలో ప్రభువా తండ్రి, మా యొక్క వ్యక్తిగత జీవితాలలోని ప్రభువా నాయన, మా యొక్క కుటుంబ జీవితాలలోని, మా యొక్క సంఘ జీవితాలలో ప్రభువా నాయన, ఈ వాక్యము ద్వారా మా జీవితాలు ఫలింపు చేసే విధంగా ప్రభువా మీరు ఆశీర్వదించమని, అట్టి కృపను ప్రభువా మేము పొందువారంగా ప్రభువా మమ్మల్ని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి కృపతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి అందు నెరవేరబడిన గాక. అనుదిన ఆహారములు నేడు మాకు దయచేయండి. ఇతర అపరాధములను క్షమించి ఉన్న ప్రకారముగాను తండ్రి మా అపరాధములను క్షమించును. శోధన నుంచి, దుష్టుల నుంచి తప్పించండి ప్రభువా. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. మా రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ నామములో మిక్కిలి కృపతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి నేటి దినము మనం ఈ ఉదయ కాలంలో మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మనం అందరం కూడా ధ్యానించుకున్నటువంటి మార్కు సువార్త 2వ అధ్యాయంలోని అన్ని విషయాలను కూడా మనము ప్రార్థనా పూర్వకంగా మనం తిరిగి మరొకసారి మీ యొక్క అనుదిన జీవితంలో మీరు ఖచ్చితంగా ధ్యానించండి. అదే విధంగా ఏదైతే సువార్త భారాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఎవరైతే సువార్తని తెలియజేయలేక వారి మనస్సులో సువార్త భారాన్ని కలిగి ఉన్నారో వారు, అదేవిధంగా రక్షణ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు సువార్తను చేరవేసే క్రమంలో మీరు అందరూ కూడా పాలిభాగస్తులు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దీన్ని అడగడం గల కారణం ఏంటి అని అంటే, నేటి లోక మార్గంలో ప్రభు యేసుక్రీస్తుల వారు చెప్పిన విధంగా 2వ రాకడ సమీపం దగ్గరలో ఉన్నప్పుడు అంత్య దినాల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సందర్భంలో ఒక క్రైస్తవుడుగా నీ పాత్ర, నా పాత్ర, ఎట్లీస్ట్ సువార్తను కూడా ఇతరులకు తెలియజేసే క్రమంలో మనం అందరం కూడా పాలిభాగస్తులమై దేవుని యొక్క గొప్ప విజయాన్ని మనము ఆయనకు అందించగలిగితే, ఆయన యొక్క కృపలో మనం అందరం కూడా నడవగలిగితే, రాబోయే దినాలలో, అంతిమ దినాల్లో కూడా మనము ఆయన యొక్క కృపను మన బిడ్డలు, మనం కాకపోయినా మన పిల్లలు, ఆ తర్వాత ఆయన చెప్పిన విధంగా నిన్న నేడు సదాకాలము నేను మీతో ఉన్నప్పుడు మన యొక్క కుటుంబాలు బలపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి నేటి దినం మీరు అందరూ సంతోషంగా మీ యొక్క దినచర్య కార్యక్రమాల్లో దేవుని చిత్తానుసారంగా విడిచిపెట్టి మీరు అందరూ నడుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా దేవుని పరిశుద్ధ నామంలో వందనాలు.